హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. చెస్ టోర్నమెంట్ ఒకరోజు మొత్తం మా పిల్లల చెస్ టోర్నమెంట్ రికార్డ్ చేశాను. ఈ వీడియో రికార్డ్ చేశాను. సో ఇక్కడ మేము మార్నింగే బయలుదేరిపోయాం. 8 o'clockకి మేము బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ రౌండ్ ఆడుతున్నారు వీళ్ళు. సో ఇక్కడ మా పిల్లలు ఎక్కడున్నారో నాకు అనిపించలేదు. బట్ పేరెంట్స్కి లోపలికి అలా ఉండదు, పర్మిషన్ ఉండదు. బట్ నేను సార్ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అందుకే చూడండి, ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ కనిపిస్తున్నారా? ఎవరు కనిపించట్లేదు. చూడండి, పర్మిషన్ ఉండదు. సో నేను పర్మిషన్ అడిగి నేను వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది కూడా. అయిపోయిన తర్వాత మా చిన్నోడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీరామ్ వాళ్ళ కోచ్తో డిస్కస్ చేస్తున్నారు ఎలా ఆడారని ఫస్ట్ రౌండ్. అండ్ ఇక్కడ సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో మా పెద్దోడు కనిపిస్తున్నాడు, కానీ మా చిన్నోడు మా పెద్దోడు అక్కడే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో ఈ గేమ్ సెకండ్ రౌండ్ ఆడుతున్నారు. సో ఆడిన తర్వాత సెకండ్ రౌండ్ పోయిందని మా చిన్నోడు చూడండి ఎంత బాధగా కూర్చున్నాడో. ఓకే, అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇదంతా లంచ్ టైంలోనే. సో అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. చూడండి, ఆల్రెడీ టైం అవుతుంది అనుకునే మేము వెళ్ళాం లోపలికి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 5 rounds ఉంటాయి ఇందులో. సో ఆల్రెడీ 2 rounds అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్కి వీళ్ళు బయలుదేరుతున్నారు. డిస్కస్ చేస్తూ బయలుదేరుతున్నారు అనమాట చెస్ గురించి. సో ఇక్కడ ఫైనల్గా అయితే వచ్చేసాడు. థర్డ్ రౌండ్కి వెళ్తున్నాడు. చూడండి, పిల్లలందరూ వెళ్తున్నారు థర్డ్ రౌండ్కి. ఓకే, లోపలికి వెళ్ళినాక టెన్షన్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ టెన్షన్తో వెళ్తూ ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్కి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు. ఎలా ఆడుతున్నారో ఎలా అటెండ్ చేస్తున్నారో అనేది టెన్షన్గానే ఉంటుంది. చూడండి, మొత్తానికైతే థర్డ్ రౌండ్ మా చిన్నోడు రిలాక్స్ అయినాడు. ఇంకా టైం ఉందని చెప్పి రిలాక్స్ అవుతున్నాడు. చూడండి, సో ఇక్కడ శ్రీరామ్ వాళ్ళ ఫ్రెండ్ అందరు రెడీ అయిపోయినారు. చూడండి, ఆడడానికి రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత మా పెద్దోడు ఎక్కడున్నాడు? ఇక్కడ లాస్ట్ పడినాడు. సో ఇక్కడ ప్రిపేర్డ్గా కూర్చున్నాడు మా పెద్దోడు ఆడటానికి. ఆల్ ది బెస్ట్ చెప్పాను. సో థ్యాంక్స్ అని చెప్పాడు. మళ్ళీ మా చిన్నోడి దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, చిన్నోడు రియల్గా పిల్లల కంటే ఎక్కువ కూడా పేరెంట్స్కి చాలా టెన్షన్ ఉంటుంది కదా. చూడండి, ఆల్ ది బెస్ట్ చెప్పాను. మళ్ళీ మా చిన్నోడికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట మేము బయట. ఎలా వస్తారు మా చిన్నోడు వస్తున్నాడు. ఓహో, ఇది విన్ అయినాడా? ఈ రౌండ్ విన్ అయినందుకు చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నాడో. ఇక్కడ అడిగాను కూడా నేను. చూడండి, పోయిందా? ఆయనది పోయిందా? పెద్దోడిది పోయింది. బాధగా నిల్చున్నాడు. ఇక్కడ వద్దు గుండె వద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఇట్లా ఎందుకు నానా? చూడు, ఇక్కడ శ్రీరామ్ పాయింట్ వచ్చింది. సో మళ్ళీ కొద్దిసేపు ఆడుకున్నారు బ్రేక్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ 4th roundకి వాళ్ళు ప్రిపేర్ అయిపోయినారు. 4th roundకి వెళ్ళడానికి ప్రిపేర్ అయినారు. 4th round కూడా స్టార్ట్ అయింది. ఈసారి వీళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్ల భయంతో సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినారు. ఐ థింక్ ఇది ఫిఫ్త్ టోర్నమెంట్ మా పిల్లలు ఆడేది. చూడండి, సెట్ చేసుకుంటున్నాను నేను. అప్పటి వరకు బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళ గురించి. అప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాక ఈ పక్కన మొక్కలు ఉంటే ఆ టెన్షన్లో కూడా మొక్కల్ని నేను ఆ వీడియో తీసాను. చూడండి, బాగా అనిపించిందని వీడియో తీసాను. సో ఇక్కడ చిన్నోడు పోయింది. మళ్ళీ
ఎంత బాధగా వస్తున్నాడో చూడండి. అయిపోయింది. తర్వాత పోనీలే నాన్న, పోనీ నెక్స్ట్ టోర్నమెంట్లో మంచిగా ఆడదాంలే అని మాట్లాడుకుంటూ తీసుకెళ్తున్నాను. వాళ్ళ బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ కోసం వాళ్ళ బ్రదర్ గురించి ఇంకా చూడండి వెయిట్ చేస్తున్నాం అక్కడిని. అయిపోయింది. మళ్ళీ వచ్చేసినాక 5th రౌండ్ స్టార్ట్ అయింది. లాస్ట్ రౌండ్ చాలా జాగ్రత్త ఆడండి, మిస్ చేసుకోకండి, భయపడకండి అని చెప్పి పంపిస్తున్నాం మేము. వాళ్ళైతే వెళ్తున్నారు చూడండి, వెళ్తున్నారు. ఎంత టెన్షన్ పడతారో అసలు, ఎదుటి పర్సన్ని చూసే భయపడిపోతారు ముందే. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని అంతా సెట్ చేపించేసేసి కూర్చోబెట్టేసేసి వెనక్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ వాళ్ళ ఫాదర్ అడిగి సర్ది చెప్తున్నాడు, అంటే ధైర్యం చెప్తున్నాడు. భయపడొద్దు, ఆపోజిట్ పర్సన్కి ఏం రాదు, నువ్వే మంచిగా ఆడతావు అని చెప్పి ఇక్కడ ఎంకరేజ్ చేసి మేము బయటకు వచ్చాము. చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు గేమ్. స్టార్ట్ అయినప్పటికీ మేము అక్కడ ఉండము, బయటకు వచ్చేస్తాము. సో ఇక్కడ అయిపోయింది గేమ్ కూడా. నేను గేమ్ని మొత్తం రికార్డ్ చేయలేకపోయినాను. సో ఇక్కడ గేమ్ కూడా అయిపోయింది. మా చిన్నోడు చూడండి మళ్ళీ పోయింది, ఏడుస్తున్నాడు. ఎంత బాధగా అడ్జస్ట్ చేస్తున్నాడో చూడండి. అరేంజ్ చేస్తున్నాడు, రీఅరేంజ్ చేసి బయటకు వచ్చేయాలన్నమాట. అరేంజ్ చేస్తున్నాడు, బాధగానే అరేంజ్ చేస్తున్నాడు చూడండి. ఏడ్చుకుంటూ ఆల్రెడీ ఏడుపు వచ్చేసింది, కంట్రోల్ చేసుకుంటున్నాడు చూడండి. అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడు, వీడియో తీస్తున్నాడు. ఇక్కడ నేను కూర్చున్నాను ఆరెంజ్ డ్రెస్లో, నన్ను చూడలేదు, నన్ను వదిలేసి అక్కడ చూడాను. వాళ్ళ ఫ్రెండ్ బతిమలాడుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా బతిమలాడుకుంటే కిందకి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాడో చూడండి. అక్కడ కూర్చున్నాడు. అయిపోయింది, ఏడుపు వచ్చేసింది. ఇంకా లాస్ట్ రౌండ్ కూడా పోయిందని బాధతో ఎంత ఏడుస్తున్నాడు. వాళ్ళ గేమ్ ఏంటో కానీ మేము బతిమలాడడానికి సరిపోతాం అన్నమాట. చూడండి అక్కడ ఎంతమంది బతిమలాడినా ఎంతమందికి కూడా వినట్లేదు, ఎవరికి కూడా వినట్లేదు. అందరం బతిమలాడాం చాలాసేపు. లే అని చెప్పి, పోనీలే నాన్న నెక్స్ట్ టోర్నమెంట్ కంపల్సరీ విన్ అవుదాము, కంపల్సరీ ఖచ్చితంగా విన్ అవుదాం అంటే కూడా వినడం లేదు చూడండి. లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ కూడా బతిలాడాడు. శ్రీరామ్ బతిలాడిన కూడా పైనకి లేవట్లేదు. ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి చెప్పి, ఇంకా మేమే చెప్పి, సరే నెక్స్ట్ టోర్నమెంట్లో చూసుకుందాం, ఈసారి పోతే పోనీ నెక్స్ట్ టోర్నమెంట్లో చూసుకుందాం అని చెప్పి అటు ఇటుగానే ఇంకా తెచ్చేసాం కిందకి. ఇప్పుడు మా పెద్దోడి గేమ్ కూడా పోయింది. సో ఇక్కడ ఈయన కూడా చూడండి ఎంత కవర్ చేసుకున్నాడో, ఏడిపోయితే పోయిందని చూడండి. బాధగానే అడ్జస్ట్, ఇంకా అంతే, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. సో అక్కడ సడన్గా ఆడిపించేసరికి చాలా రోజులు అవుతుంది వాళ్ళు టోర్నమెంట్ ఆడి. సో అక్కడ వాళ్ళకి గేమ్ ఉన్నా కూడా వేరే పర్సన్స్ని చూసి భయపడడం ఎక్కువ ఉంటుంది. మా పిల్లలకి టెన్షన్, భయపడడం, దానితోనే గేమ్ లాస్ అవుతున్నారు. చూడండి ఇక్కడ ఫైనల్గా అన్ని రీఅరేంజ్ చేసేస్తున్నాడు. రీఅరేంజ్ చేసేసి చూడండి ఎంత ఏడుపు వస్తుందో. ఆయనకి కంట్రోల్ చేసుకుంటున్నాడు ఏడుపు వచ్చినా కూడా. ఎంత బాధగా నేమిచ్చేసి వస్తున్నాడు చూడండి. అయిపోయింది. వచ్చేసి వాళ్ళ నాన్నతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఏమైంది అనేది, ఎలా ఆడాడు అనేది. ఫైనల్గా పక్కన ఒక చిన్న షాపింగ్ మాల్ ఉంటే అలా ఉట్టిగా వాళ్ళకి రిలాక్స్ కోసం మర్చిపోవాలని అందులోకి వెళ్ళి జస్ట్ తిరిగేసి అట్లా ఒక రౌండ్ వేసుకొని బ్యాక్ వచ్చేసామన్నమాట. సో ఇది ఇవాల్టి సండే రోజు జరిగిన టోర్నమెంట్లో ఇలా జరిగిందనమాట. సో ఇంకా వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Bye.